ఏం మాజీ ఎమ్మెల్యే గారు సీక్రెట్గా ఎక్కడికి రమ్మన్నారు? అంజయ్, రాజీ చేసి రమ్మంటే చంపొస్తావంట్రా. ఈ కాన్స్టిట్యున్సీ స్టేట్ మొత్తం మీద పెద్ద ఇష్యూ అయింది. ఎంత ఇంపార్టెంట్, ఇండిపెండెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో పార్టీని భ్రష్టు పట్టించావు కదరా. సీఎం దొబ్బులు పెడుతున్నాడు, పార్టీకి డిపాజిట్లు దక్కేట్ లేకుండా చేశావు సార్. రై రై సీఎం గారు నమస్తే. అదే మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారే ఇప్పుడు, ఆ రౌడీ అంజీ అది నేనే సార్. ఆ ఇండిపెండెంట్ చంపుల్లా అది నేనే సార్. సార్ ఇప్పుడు మీకు విషయం చెప్పాలి సార్. చిన్న చిన్న విత్తనాలే పెద్ద పెద్ద వట వృక్షాలు అవుతాయి. మీ పార్టీ పబ్లిక్లో డౌన్ కావడానికి కారణం ఏంటో తెలుసా సార్? ఇలాంటి పిరికి నాయకులందరూ మీ పార్టీలో ఉండడమే. పెద్ద పెద్ద లీడర్స్ అయ్యారు వీళ్ళు. అందుకే మీ పార్టీ డౌన్ ఫాల్స్ లో ఉంది సార్. ఈ రోజుల్లో గెలవాలంటే కావాల్సింది తొక్కలో ఇలాంటి పాలిటిక్స్ కాదు సార్. రౌడీజం, రిగ్గింగ్. కావాలంటే చూడండి, మీ అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేసి రిగ్గింగ్ చేస్తా, గూండాయిజం చేస్తా, మీ కాన్స్టిట్యూషన్లోనే మీ పార్టీని గెలవకుండా చేస్తా. చూస్తారా? అప్పుడు నాకు టికెట్ ఇవ్వండి సార్. అప్పుడే టికెట్ ఎందుకో తెలుసా సార్? సార్ మీరు నేను ఒకే కులం సార్. మన కులం మీద అభిమానం సార్, అందుకని సార్. రేయ్ నీ అంతు చూస్తా. రేయ్ సీఎం తోనే మాట్లాడుతూ ఉంటారు నువ్వు. నువ్వేం పీకలేక కదరా నన్ను పంపించావు. అంటే నీకన్నా నేను పెద్ద తోపినేగా. వాణ్ణేసి ఇక్కడికి వచ్చా, నిన్నేసి సీఎం దగ్గరికి వెళ్ళలేనా? రే సీఎంఏ మూసుకొని కూర్చున్నాడు, నువ్వెంతరా? రాజకీయం ఏంటో చూపిస్తారా? రౌడీజం అంటే ఏంటో నేను చూపిస్తారా? రే అపోజిషన్ పార్టీని గెలిపిస్తా, రౌడీయిజం రిగ్గింగ్ చేస్తా. అవసరం అనుకుంటే నీకు రాజకీయమే లేకుండా చేస్తారా? నువ్వు ఎస్ఐవేగా, చేతులు గన్ ఉందిగా, బుల్లెట్ వదలొచ్చుగా. చెప్పే నోరు నీది, గనుపై చెయ్యి నాది. కానీ బుల్లెట్ గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. తమరు మాజీ
దొరికాడు నా కొడుకు. ఈడెవడు లేడు. సరుకు రెడీ, మన ప్లేస్కి వచ్చాయి. పోలీసోడా? చచ్చా, ఎవరు లేరు, వచ్చాయి. నేను పోలీసు వాళ్ళ అనిపించట్లేదేంటి? నేను పోలీసు వాడిని కాదా? ఏం చేద్దాం? ఏంటమ్మా ఇది? కొంప తీసి ఉప్పని చెప్పకే. అబ్బో, సరుకు మంచి స్ట్రాంగ్గా ఉంది. అయిపోయిందా? వెళ్దామా? వదిలే, వాడు అంజి మనిషి. అవునా? వదలకపోతే మీ కానిస్టేబుల్ వేసేస్తా. ఒరే బెట్టల్లా కొడక, వాడిని ఎలా లేపేసావేంట్రా? వాడు అంజి మనిషిరా. రే వాడిని అలా లేపేసావేంటి? నువ్వు ఎక్స్ట్రా చేస్తే బై వన్ గెట్ టు ఆఫర్. మీ ఇద్దరిని లేపేస్తా. నువ్వు ఎక్స్ట్రా చేస్తే మీ కానిస్టేబుల్ లేపేస్తా. వాడిని లేపేస్తే భయపడటానికి వాడు నా బామ్మర్ది కాదు. చూడు, కన్ను వేడిగా ఉంది, క్రౌడ్ పెరిగేలా ఉంది. నేనేసింది మనిషిని, కుక్కని కాదు. మిమ్మల్ని వేసేసి ఎనకో దృష్టి రాస్తా. వాడిని అప్పచెప్పి ప్రజలను కొట్టేద్దాం అనుకున్నా. నా మూడు చెడు కొట్టారు. ఇప్పుడు నా ప్లాన్కి ఏం చెప్పాలి? ఆ లోటు మీరే తెచ్చాలి. లేకపోతే చెప్పానుగా, 1/2 ఆఫర్. టోటల్ మ్యాటర్ అది. రే బెట్టల్లా కొడుకులా ఉంటాడు. క్యాష్ మొహన్ కొట్టరా. క్యాష్ ఎక్కడ ఉందిరా? ఫోన్పే, గూగుల్ పే ఏం కావాలన్నా ఉంది. నెంబర్ చెప్తా, 9959918527. ఇదే మా అంజన్న నడిపిన లారీ. అంజన్న మొట్టమొదటిగా ఈ లారీకి క్లీనర్గా చేశాడు. ఈ లారీకి డ్రైవర్గా పనిచేసి ఈ లారీనే కొన్నాడు. ఇది మా అంజన్న లారీ. మరి అంజి అప్స్కాన్లో ఉన్నారు కదా, ఎలా? అంజన్న అప్స్కాండ్లో ఉన్నాడు, అది నిజమే. ఎలా? లారీ డ్రైవర్గా. ఏ పొలిటీషియన్ అయినా, ఏ వ్యాపారి అయినా, ఎవరికి కష్టం వచ్చినా అంజన్న లారీ స్టాండ్కి రావాల్సిందే. అంజి ఎక్కడ ఉన్నాడో పోలీసులకు తెలిసిన అంజి ఉన్న చోటకు వెళ్ళరు. ఒకవేళ వెళితే వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవటానికి. అంజికి ఎస్ఐ గురించి అనుచరుడు చెప్పాడు. అంజి తనతో ఉంచుకోవాలని ఎస్ఐ రమ్మన్నాడు. అప్పుడు ఏయ్, సార్